ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో మన దగ్గర ఓకే సెకండ్ హాఫ్ నాకైతే చేయడం జరిగింది. డార్లింగ్స్ ఒక్కడన్నా నాకైతే చేసేది ఓకే నాకైతే చేసాను. సో హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది అనమాట, గొంతులో కిచికిచ్ అనమాట. సో దాని అయితే పక్కన పెట్టేసేయండి. ఈ రోజు వీడియో టాపిక్ వచ్చేసి 5 days బ్యాక్ అయితే నేనైతే ఒక పర్టికులర్ షార్ట్ అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అది నేను చెప్పడం ఎందుకు మీరే వినండి ఒకసారి. ఫుల్ వీడియోస్ కి అనమాట, మీకు ఇష్టం వచ్చిన ఛాలెంజ్ చేయండి అనమాట. ఫుల్ వీడియోస్ కోసం అనమాట, అంటే మినిమం 8 minutes అలా ఉంటాయి వీడియోస్. వాటి కోసం మీకు ఇష్టం వచ్చిన ఛాలెంజ్ ఇవ్వండి, నేను వచ్చేసి అయితే మీకు మంచి కంటెంట్ అయితే అందిస్తా. సో ఆ పర్టికులర్ షార్ట్ లో చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయి అనకుండా జస్ట్ 9 కామెంట్స్ అయితే వచ్చాయి, రీచ్ ఎక్కువ వెళ్ళలేదు. సో ఆ కామెంట్ లో వచ్చేసి వచ్చిన కామెంట్స్ లో వచ్చేసి నాకైతే ఒక బ్రో వచ్చేసి బిఆర్ లో 15 kills కొట్టు అని అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చాడు. ఏం చెప్పుకోవాలంటే నాకు వచ్చిన కామెంట్స్ వచ్చేసి అసలు 5 అనమాట. సో ఆ 5 కామెంట్స్ లో మిగతా కామెంట్స్ వచ్చేసి ఒక బ్రో వచ్చేసి మినీ జెట్ తో బిఆర్ లో బుయా కొట్టారు, ఇది బానే ఉంది. ఇంకొక బ్రో ఏమో కస్టమర్ అంటున్నాడు, ఈ కామెంట్ హైలైట్ అనమాట. ఇంకొక బ్రో వచ్చేసి ఏమంటున్నాడంటే బిఆర్ లో 5 star లో సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడి బుయా కొట్టు. ఎలా బ్రో అసలు ఇంత తెలియకల్లాలు మీరు 1 vs 2 ఆడటం ఏంటి? బిఆర్ లో 5 stars లో అది కూడా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడటం ఏంటి బ్రో? సిఎస్ లో 1 vs 2 అంటే ఏమనుకుంటున్నారు బ్రో? ఒక్కతను 1 vs 2 ఎలా తీయగలుగుతాడు అనుకుంటున్నారు? మాస్టర్ లో ఉంటారా 1 vs అంటే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే చాలా అంటే చాలా కష్టం అన్నట్టు. మొన్న బ్రోనే స్క్వాడ్ తో ఆడతాడు. సో ఓకే అవన్నీ మనకైతే వద్దనమాట. సో నేను ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి 15 kills అయితే కొట్టడం అనమాట బిఆర్ లో, అది కూడా నేను హీరో 2 లో ఉన్నా. సో మీరు కూడా ఇంకెవరైతే ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటున్నారో మంచి ఛాలెంజెస్ అయితే ఇవ్వండి అనమాట. సో ఇంకా వీడియోకి అయితే ఎవరైతే లైక్ చేయలేదో ఇప్పుడే ఒకసారి లైక్ చేసి అండ్ మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. సో బిఆర్ లో 15 kills కొట్టమంటే ఆషామాషి కాదనమాట. సో నా ఒక్కడి వల్ల అయితే అవ్వదనేసి నేనైతే ఒకనైతే తెచ్చుకున్నా అనమాట. వాడి పేరు గుర్తుంది బాబా, సిద్ధప్ప. సో చలో ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా మ్యాచ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. డిఓస్ స్క్వాడ్ అయితే పెట్టుకొని డార్లింగ్స్ లిటరలీ చెప్తున్నా చాలా అంటే చాలా మ్యాచ్ ఓడిపోయాయి ఇప్పటిదాకా. ఫస్ట్ లో కూడా క్లిప్స్ అయితే పెట్టే కదా, కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు అనమాట, అంత ఘోరంగా కొడుతున్నారు ఎనిమీస్ వచ్చేసి. సో విమానం అయితే ఎక్కేసినాం, ఇప్పుడు ఎక్కడ దిగుదామని చూసేసరికి నేనైతే క్లాక్ టవర్ లో దిగుదామని అయితే ఫిక్స్ అయిపోయా అనమాట. సో క్లాక్ టవర్ లో మనకి చాలా సార్లు కలిసి వచ్చింది. సో అది మైండ్ లో పెట్టుకుని అయితే క్లాక్ టవర్ లో దిగుతున్నా ఇప్పుడు. సో వీడియోని వచ్చేసి అయితే కొంచెం అక్కడక్కడ కట్ చేసాను అనమాట, ఎందుకంటే ఎనిమీస్ వచ్చేసి ఒక్కసారి దొరకలే అనమాట. సో ఎత్తుకొని కొట్టేసరికి కొంచెం క్లిప్లు పెట్టా, ఎందుకంటే ల్యాగ్ అవుతుందని. సో వీడియో కామెంట్ సెక్షన్ లో వచ్చేసి 15 kills కి ఎంత బిల్డప్, మా హీరో అంత కొట్టాడు, మా యూట్యూబర్ ఎంత కొట్టాడు అని వచ్చేసి కొట్టుకోకండి. ఇది వచ్చేసి ఒక బ్రో ఛాలెంజ్ ఇచ్చాను, నేను ఛాలెంజ్ కంప్లీట్ చేస్తున్నా అంతే, అని అంత పెద్ద ప్లేయర్ ని కూడా కాదు. సో మీకు సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయండి, లేదంటే వీడియోకనే చూడకండి. సిద్ధప్ప ముందరైతే ఒక 2 ఎనిమిస్ అయితే దిగారు అనమాట. వీడైతే ఆఫ్లైన్ అనమాట. చలో ఒకనైతే నాకైతే క్లారిటీగా చేసేదన్నమాట, ఎక్కువైతే ఎత్తునకు వచ్చుతున్నాడు. సో మన దగ్గర ఓకే సెకండ్ నాకు కూడా అయింది. సో ముందుగా వచ్చేసి వెళ్ళినైతే ఫుల్ క్లియర్ చేసుకుందాం. డార్లింగ్ స్కాప్ కట్ లో వచ్చేసింది, ఫుల్ స్క్రీన్ అయితే రావట్లేదు అనమాట. సో ఇది ఎవరన్నా ఎడిటర్స్ ఉంటే నాకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రాబ్లం ఏంటో. ఇక్కడ చూసుకోవచ్చు సైడ్ లో మ్యాప్ కట్ అయిపోయింది, నేమ్స్ కూడా కట్ అయిపోయి, ఏం చేయలేము ఇక. ఓకే ఫైనల్ మనం వచ్చేసి ఇద్దరిని అయితే నాక్ చేయడం జరిగింది. మరి వాళ్ళ టీమేట్స్ ఏంటో ఇంకా రాలేదనమాట, వాళ్ళు వచ్చేసి దొంగలు అనమాట, పారిపోయారు అనమాట రివ్యూ ఇయడానికి. చలో ఇక్కడ కార్ ఉంది, పీక్ అని వెళ్దాం. ఉరి ఎవరు ఇట్లిస్ట్ చేసే డార్లింగ్స్ మనం వచ్చేసి ఇప్పుడైతే వీడిని వదిలే ప్రసక్తే లేదనమాట. ఎక్కడున్నారు రే? నేను మీ కోసం చూస్తుంటే వాడు నాకు దొరికాడు అనమాట. పులి చేతిలోకి జింక్ అయితే వచ్చేసింది అనమాట. సొలరుద్దీన్ గా నువ్వు కాసేపు మూసుకో, ఇప్పుడు చూడు వాడు షార్ట్ అల్లేస్తారు. దరిద్ర పెదవా మొత్తం నీ వల్ల, అసలు ఎవరు రమ్మన్నది ఎక్కడికి నిన్ను? డార్లింగ్స్ నిజం చెప్తున్నా, మా సిద్ధప్ప గారు అంత మంచి ప్లేయర్ మా గిల్లో ఎవరు లేరు. బొంగులో ప్లేయర్ నువ్వు. ఓకే ముందరైతే ఫైట్ అయితే జరుగుతుంది, దానికి ఇప్పుడే కిల్ అయితే దొబ్బేయచ్చు అనమాట మనం. ఓకే ముందర ఒకటి ఉన్నాడు, ఇక్కడైతే ఒకనైతే నాకైతే చేయడం జరిగింది. వీళ్ళేని డార్లింగ్స్ ఒక్కడన్నా టీంతో తిరగడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరుగుతున్నాడు. ఓకే ఇక్కడైతే ఒకటి ఉన్నాడు అనమాట, వీడిని కూడా అయితే ఒకసారి నాకైతే చేసేది. ఓకే నాకైతే చేసి అనమాట, ఆల్మోస్ట్ సగం డ్యామేజ్ చేసి డార్లింగ్స్ వీడి దగ్గర వీళ్ళ టీమేట్స్ లేరు. ఎక్కడరా మీ టీమేట్స్? వీడి దగ్గర 99 లెవెల్ అప్ అవుతుంది అనమాట. దిగో డార్లింగ్స్ వాళ్ళ టీమేట్ అయితే వస్తున్నాడు అనమాట మన మీదకి. అయ్యో బాబాయ్ వీడైతే ఆస్కర్ అయితే వదిలేడు, వీడినైతే చంపేద్దాం అనమాట. ఒరే సెకండ్ ఎనిమి, ఒరి వీడిని చంపేశాడు. ఒరి వీళ్ళు వేరే టీమేట్స్ డార్లింగ్స్.
అసలు మొన్న సిద్ధప్ప మన మ్యాచ్ లో ఆడాడు డార్లింగ్స్, మామూలుగా ఆడలే గేమ్ మాత్రం. ఎలా కొడుతున్నాడంటే ఆపోనెంట్స్ ప్లేని ఎగరేసి బాస్తున్నాడు డార్లింగ్స్. నేను చూసిన ఆపోనెంట్ లో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, ప్యాన్ లో పడుతున్నాడా బ్రో సిద్ధప్ప అని అడుగుతున్నాడు డార్లింగ్స్. గిల్ ప్లేయర్ అంటే మామూలు కూడా అని చెప్పేసా, ప్యాన్ లా బొక్క వాడు గేమ్ లో పారాదు. సర్లే రే, ఇప్పుడైతే లాంగ్ లో అయితే ఒక ఎనిమిది ఉన్నాడు అనమాట. విన్ అయితే కొట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే 73 అయితే కొట్టేద్దాం, నాకు కూడా అయిపోయాడు. అండ్ ఇటుపక్క ఒక ఎనిమిది వచ్చాడు. రే సిద్ధప్ప నువ్వు కొట్టకరా, నాకు 15 kills అయిపోవాలి తొందరగా. అది కూడా డార్లింగ్స్ లాంగ్ లో అయితే ఇటుపక్క అయితే ఒక ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట. లిఫ్ట్ లో వచ్చేసి ఒక మన అయితే కవర్ తీసుకోకూడదాం, ఎందుకంటే వాడి దగ్గర మంచి గన్స్ అయితే ఉండొచ్చు. ఇది క్రోనా ఒకటి మళ్ళీ. ఓకే వీడు కూడా అయితే నాకైపోయాడు. అయితే ఫుల్ కిల్ అయితే చేసుకుందాం అన్నమాట, ఎందుకంటే మళ్ళీ మన కిల్లులు దొబ్బేశారంటే మనకు 15 kills అయితే అవ్వ అనమాట. ఓకే మనకైతే కిల్ అయితే పడిపోయింది అనమాట. సో ఇటు పక్క వెళ్ళి అయితే వీడిని కూడా కిల్ అయితే చేసేసుకుందాం. వద్దురా సిద్ధప్ప. ఇందాక నంగ ఇక్కడ ఎనిమిది ఉన్నాడు డార్లింగ్స్. అదిగోండి ఇక్కడ హెడ్ అయితే కానొచ్చింది కదా, వాడైతే కూడా బ్లాక్ షిప్ వచ్చేసి చూసుకోవచ్చు. ఓకే నాకు ట్రోగన్ ఉంది, వీనైతే నాకైతే చేసేసా. ఇప్పుడు వచ్చేసి నా కిల్స్ దగ్గర 7 kills అయ్యాయి అనమాట. అంటే మనకి 15 kills ఇంకా ఎన్ని కావాలి అంటే ఇంకా 7 కావాలన్నమాట. సారీ మన మ్యాచ్ లో కొంచెం ఇంకా 8 kills అయితే కావాల్సి ఉంటది. ఇక్కడ చూసి ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోతే మాత్రం డార్లింగ్స్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డార్లింగ్స్. మన 15 kills కూడా కొట్టేది. ఇప్పుడు ఇక్కడ కూడా రివ్యూ ఇచ్చాడు డార్లింగ్స్. ఇప్పుడు ఈయనైతే ఇదిగోండి డార్లింగ్స్ అయిపోయారు. ట్రోగన్ తో 1 bullet 2 bullets అయిపోయాడు డార్లింగ్స్. సోనియా పడిపోయింది, నాకైపోతారులేండి వీడు పక్క. వీడు కూడా టీమ్ తో తిరగట్లే. ఏంట్రా మీరు టీమ్ తో తిరగరేంట్రా నాయన, ఒక్కళ్ళు తిరిగితే ఎలా రా డార్లింగ్స్. మీకైతే ఒక డౌట్ అయితే వచ్చి ఉండదు అనమాట, ఒక్క హెడ్షాట్ కూడా కొట్టడేంటి వీడని. నేను వచ్చేసి అయితే హీరో 2 లో ఉన్న BR లో వచ్చేసి. సో నేను ఇప్పుడు కానీ హెడ్ షాట్స్ ఆడాను అనుకున్నా, నేను మీ స్లేప్ బాస్తాను అనమాట. సో నేను వచ్చేసి అయితే ఓన్లీ 15 kills కొట్టే దాని మీద దృష్టి పెడతా. అండ్ వేరే వాటి మీద దృష్టి పెడితే నన్ను ఎనిమిస్ కొడతారు, అది నాకు కూడా తెలుసు. మీరు నన్ను బాట్ గాని తిట్టుకున్నా నాకేం బాధ లేదు, నేను బాట్ గానే. అండ్ ఇంకొకటి నాకు జెన్యున్ గా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే చాలా అనమాట. నాకేమి గివ్ అవేస్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసి అయ్యున్నప్పుడు సపోర్ట్ చేసే ప్లేయర్స్ అయితే నాకు అక్కర్లేదు. ఎక్కడ డార్లింగ్స్ ఎనిమిస్ వచ్చేసి డార్లింగ్స్ వెనకైతే ఒక ఎనిమిది అయితే వచ్చాడు అనమాట. విన్ అయితే ఫాస్ట్ గా అయితే కొట్టేద్దాం అనమాట. సిద్ధప్ప వచ్చేసి ముందు కూరుతున్నాడు. రే అదురుకొని వెళ్ళకరా వాటుగా. ఎవరినట్టున్నారో ధైర్యానికి నిల్లు ఎత్తు నిదర్శనారా నేను. నీకు దండన దోతా, నన్ను వదిలేరా. వీనైతే ఫుల్ కిల్ చేసుకుందాం, వీనితో మాట్లాడుకున్నాం. వీనితో మాట్లాడితే నా బుర్ర పాడేటట్టుంది. వీడైతే ఫుల్ కిల్ అయితే అయిపోయాడు. మనం వచ్చేసి అయితే ఇప్పుడు 9 kills అయితే కొట్టాం. ఇంకా మనకు వచ్చేసి దగ్గర 6 kills అయితే కావాలి. అది కొంటానికి అక్కడైతే ఒక ఎనిమిది అయితే ఉంటుంటారు. రే సిద్ధప్ప కొట్టకరా, నేను కొడతారా కొట్టకరా నువ్వు మైగన. రే కొట్టకరా. మళ్ళీ చూడండి ఏం తెలియనట్టు హెల్త్ కొడుతున్నాడు మనకి. వీడికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా అసలు తప్పు లేదు, వీడు అంత నటనగా ఆడిడు. నేను ముందే చెప్పా ఎనిమిస్ కొట్టక నా 15 kills తొందరగా అయితే. కానీ ఏం చేస్తాం, ఇక్కడ చూసుకోవచ్చు ఒక ఎనిమిది అయితే ఉన్నాడు. 199 ఓకే అక్కడైతే డౌన్ అయిపోయాడు. ముందుగా మేము ఫుల్ కిల్ చేసుకుందాం, మళ్ళీ ఎవరైనా దొబ్బేస్తారు. వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు డార్లింగ్స్, ఎందుకంటే నాకు అసలు వాయిస్ సరిగ్గా రావట్లేదు, గొంతులో కిచకిచ్ అనమాట. ఏమైందో ఏమో మరి, ఒక్కసారిగా గొంతు అసలు ఏమో మొత్తం నొప్పి తీస్తుంది. సో ఇక వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నా. మనం వీడియోస్ అప్లోడ్ చేయ కూడా చాలా రోజులు అవుతున్నాయి, అయినా కానీ సపోర్ట్ రావట్లే. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి డార్లింగ్స్. అండ్ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను. సో మీ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయడానికి చాలా యూస్ అవుతుంది. సో ఫైనల్లీ వీడిని కూడా ఫుల్ క్లియర్ చేసేసామంటాం. వీడి క్యాబిన్ లో వచ్చేసి ఏదో క్యారెక్టర్ డార్లింగ్స్. ఈ క్యారెక్టర్ నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది అనమాట. నాకు వీడు ఎంత వేసుకుని అయితే యూజ్ చేసి నన్ను అయితే చంపేస్తున్నారు. ఓకే 96 అయిపోయాడు. లాస్ట్ బుల్లెట్ డార్లింగ్స్. ఎక్కడ వీడు ఉన్నాడా లేదా ఎటన్నా వెళ్ళిపోయాడా? ఎక్కడ గ్రోవల్ చాట్ ఉన్నట్టయితే నాకు కనిపించట్లేదు. బ్యాక్ ఏమైనా అయిపోయాడా? లేదెట్టింది లేదు, బ్యాక్ కూడా వెళ్ళలేదు, మనకు కనిపిస్తున్నాడు. అక్కడే ఉన్న డార్లింగ్స్. ఓకే 199 ఓకే అయిపోయాడు. ఫైనల్లీ 12 kills అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనకు జస్ట్ 3 more kills అయితే కావాల్సి ఉంది అనమాట. 3 more kills అయితే మన ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ బూయా కూడా కొడదాం, అయితే ట్రై చేద్దాం బూయా కొట్టడానికి. వీడు చూడండి ఎటు నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతావురా? టీం వైవోట్ అయితే అయిపోయింది అనమాట. వాళ్ళ టీం పాపం రివైవ్కి వెళ్తున్నాడు డార్లింగ్స్. నేనైతే వేసేసేవాడిని. ఇంకా 2 more kills అనమాట. సో తొందరగా అయితే కొట్టేసి బూయా కూడా కొట్టేద్దాం అనమాట. ఈ మ్యాచ్ ఎలా అయినా బూయా కొట్టేయాల్సిందే. ఆయన ఇందాక నుంచి ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఎనిమిస్తున్నారు. ఓకే ఒకటైతే నాకైపోయాడు. అండ్ సెకండ్ ఎనిమి వీడు కూడా అయితే టీం వైవోట్ అయితే అయిపోయింది అనమాట. ఇటు పక్క నుంచి అయితే ఎవరో కొడుతున్నారు. ఫైనల్లీ మనం 15 kills కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. అబ్బా సాయిరా. ఈ వీడియో కానీ నువ్వు చూస్తున్నట్టయితే నీ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఫైనల్లీ మనం అయితే ఛాలెంజ్ కంప్లీట్ చేసేసాం. అండ్ ఇక్కడ నుంచి కూడా ఎనిమిస్ కొడుతున్నారు. వీళ్ళు కూడా కిల్ చేస్తే మాత్రం మనం బూయా అయితే కొట్టచ్చు. ఊరి దగ్గర M249 వచ్చేసి ఫుల్ గా రచ్ చేసే డార్లింగ్స్. మనం ఇప్పుడు ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. వీనైతే రెడ్ షాట్ కొట్టయితే లేపేసాం అనమాట. వాళ్ళు ఇంకా వస్తున్నాడు దగ్గరికి. సిద్ధప్ప నువ్వు ఇప్పుడు చచ్చిపోయావరా? నువ్వున్నావని ఇంత డేర్ చేస్తుంటే ఏం మనిషివిరా నువ్వు? అరే డిమిట్ చేసాడు. అరే బ్యాక్ సైడ్. ఓ డార్లింగ్స్ ఎంత పని అయిపోయింది డార్లింగ్స్. देखो कैसी बातें यहाँ की, साथ पर साथ